హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు ఇన్స్టంట్ పల్లి చట్నీ పౌడర్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుంటే పైన కాలితే లోపల పచ్చి ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇవి పావు కప్పు కూడా కావండి, కొన్ని పుట్నాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నా. మీరు కావాలంటే తింటే హాఫ్ కప్పు దాకా కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా వేయచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి అండి, మీరు మీ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి వేసేసుకోండి. మా మిర్చి కొంచెం స్పైసీగా ఉన్నాయి, అందుకోసమే నేను ఒక 5 to 6 తీసుకున్నా. అలాగే ఆవాలు, జీలకర్ర, పోపు గింజల్లో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, చాలా తక్కువ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా చల్లారబెట్టేసుకొని, చల్లారిన తర్వాత ఫస్ట్ పల్లీలు ఉన్న పుట్నాలు మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇది కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ట్రై చేస్తే బెటర్ అండి, ఎందుకంటే ఇంటికాడ ఉండే వాళ్ళకి చట్నీ వేసుకోవడం ఈజీనే కదా. సో ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. బిజీగా ఉండే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాకుండా 1 వీక్కి వేసి పెట్టేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంటుంది. మనకి ఎంత కావాలో అంత కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసేసుకొని మనకు కావాలనుకున్నప్పుడు ఇలా చట్నీ తీసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవడమే. మీకు ఇంకా మళ్ళీ కొంచెం కావాలి పైన పోపులాగా అనుకుంటే కొంచెం పోపు పెట్టేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. నేనైతే పోపు అయితే ఏం చేసుకోవట్లేదు. ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనం తొందరగా టిఫిన్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఇన్స్టంట్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.